పూరి జగన్నాథ్ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత మాత్రమే కాదు, హిందూ భక్తుల సెంటిమెంట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న క్షేత్రం అది. అందుకే అక్కడ ఏం జరిగినా కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఈ క్రమంలో 1-2 రోజులుగా అక్కడ ఆలయం పైన వర్తులాకారంలో గద్దలు తిరుగుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి శ్రీ జగన్నాథుడి ఆలయ శిఖరం చుట్టూ గద్దలు గుంపులుగా తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరాది మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే భక్తులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆలయానికుండే ప్రాశస్త్యం ప్రకారం ఆలయంపై పక్షులు అస్సలు ఎగరవు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే పక్షులు ఎగరడం కనిపిస్తాయి. అలా ఎగిరిన సందర్భాలు అపశకునాలుగా భావిస్తారు. ఎందుకంటే గతంలో పలు అశుభ ఘటనలు జరిగిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. గత ఏప్రిల్లో ఒక గద్ద ఆలయ ధ్వజాన్ని ముక్కును ఖర్చుకుని ఎగిరిన వీడియో వైరల్ అయ్యింది. దాన్ని కొందరు శుభసూచకంగా, మరికొందరు అశుభంగా చూశారు. సాక్షాత్తు గరుత్మంతుడై భగవంతుడి ధ్వజాన్ని తీసుకెళ్తూ ధర్మ ప్రచారం చేస్తానని భావించారు. అయితే ఆ సమయంలో పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగింది. ఇప్పుడు చాలామంది గరుత్మంతుడు చూపించింది అశుభ సంకేతమని భావించారు. ఇక 2018లో ఒక గద్ద ధ్వజంపై కూర్చున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కోవిడ్ సమయంలో ఇలాంటి రిపోర్ట్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాబట్టి భక్తులు ఇలాంటి దృశ్యాలు అసాధారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు అనేక గద్దలు పూరి జగన్నాథుడి ఆలయ శిఖరాన్ని చుట్టేస్తూ చక్కర్లు కొట్టడం ఖచ్చితంగా అశుభంగానే పరిగణిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదో భారీ మార్పు సంభవిస్తుందని, ఆ మార్పు ఎలా ఉంటుందో అని నెటిజన్స్ చర్చించుకోవడం కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఏదో ఆపదే సూచిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు భక్తులు మాత్రం ఇదంతా సహజమైన ఘటనే అంటున్నారు. పూరి సముద్ర తీరం దగ్గరగా ఉండడంతో పక్షులు సహజంగా వస్తాయని, ఆందోళన పడొద్దని వారు చెబుతున్నారు. అయితే ఆలయానికుండే సాంప్రదాయ గాథల ప్రకారం మాత్రం